రీజనల్ ఏరియాకు ఇన్ఛార్జిని కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఏరియాలో ఈ కల్తీ కళ్ళు అదేవిధంగా డ్రగ్స్ మార్గదర్శకాల నిరోధకం విషయంలో చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నాం. మా యొక్క సందేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మార్గద్రవ్యాలు అనేది దానికి యువత ముఖ్యంగా ఎవరు బానిస కాకూడదు, పర్టికులర్గా యువత దీనికి అట్రాక్ట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. లాస్ట్ మంత్ 7-8 తారీఖులలో మన కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ గాంధారి మండలంలో కల్తీకల్లు తాగి 83 మంది హాస్పిటల్లో చేరడం జరిగింది. వాళ్ళకి చాలా సీరియస్ ఉండే డాక్టర్లు అంటే ఇమీడియట్గా స్పందించి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాణాపాయాలు లేకుండా బయటపడరు. అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ఏమంటే మా డైరెక్టర్ గారు సందీప్ శాండిల్ గారు పిలిచి మరి ఏం చేద్దామంటే ఇట్లా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. ఒక 15 days బ్యాక్ కామారెడ్డి జిల్లా మొత్తం 22 టీములు ఏర్పాటు చేసి జిల్లా మొత్తం ఒకే రోజు ప్రతి మండలంలో 4 గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాలలో ప్రజల్ని గేదర్ చేసి ప్రజల్ని ఒక చైతన్యం చేసే కార్యక్రమం చేసినాం. అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల్లో. అదేవిధంగా ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలో 26 టీములు పెట్టి నిజామాబాద్ జిల్లా మొత్తం ఒకే రోజు ఈరోజు మే 7వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా మొత్తం ఇదే కార్యక్రమం చేస్తున్నాం. దానిలో భాగంగా నేను సాలూరు మండలంలో ఈ 4 గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ సాలూరులో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు తెలిపి కరీంనగర్ అంటున్నారు. ఎందుకంటే ఇది పేపర్లో వచ్చిన దాన్ని బట్టి చెప్తున్నాం. నేను సర్వే చేయలే, నేను ఆఫీసర్ కాను అంటే ఒక వ్యవస్థ చెప్తున్నా సార్. నిజామాబాద్ జిల్లాలో ఇంత ఎందుకు అవుతున్నది? సోమరిపోతులు ప్రతి రాష్ట్రం నుంచి మన నిజామాబాద్కి వస్తున్నారు పనిచేయాలి, నాకేయటానికి కానీ మిసిలు పెట్టాలి. మనం ఇంకొక జిల్లాకు పోకొచ్చినాం అంటే ఎందుకు? ఈ బానిస ఈ నగరాలకు వీక్ అయిపోయింది మొత్తం. మా ఊర్లో ఒక్క కళ్ళు తీసేస్తుంది, ఒక్క లారీ గాయాలు చేస్తున్నారు. ఇది అందరికి తెలుసు కదా ఎక్సైజ్ వాళ్ళకు కూడా. మరి ఎందుకు చర్యలు తీసుకోవచ్చు? ఇప్పుడు అట్లా పోయి ఇల్లు వ్యతిరేకం అయిపోయింది. ఈయన మీటింగ్లో చెప్పాను నా పనులు కావాలి చెప్పి ఇట్లా ఉంటుంది సార్ ఈ వ్యవస్థ.